కంపెనీ వాళ్ళు డబ్బులు తీసుకొని అకమ్మ కొట్టించే సమయాన్ని కొట్టిస్తారా? కొట్టించదు. మరి రాజు ఉన్నా కూడా చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. మరి అకమ్మ విషయంలో కానీ చాలా మోసపోతున్నారు, వీసా విషయంలో కానీ. అదేవిధంగా మరి ఆ ఇజ్రాయిల్ ప్రజలు ఆ సమయంలో రాజు లేని పరిస్థితిలో ఉన్నారు. అంటే ఎలా ఉన్నారంటే ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు బిహేవ్ చేసేలాగా ఉన్నారు. ఆ విధంగా ఇజ్రాయిల్ ప్రజలు ఉన్నారు. మరి అప్పుడు ఒక లేవీడు ఉన్నాడండి. మరి లేవి గోత్రం వాళ్ళకి ఒక దేశాన్ని, ఒక రాజ్యాన్ని ఇచ్చారండి. మరి అక్కడ మరి ముందు నెలలో మనం వాక్యం చెప్పుకున్నప్పుడు మరి మోషే ఎన్ని రాజుల్ని జయించారండి? ఎవరికైనా గుర్తుందండి? మోషే ఎన్ని మంది రాజుల్ని జయించారు? 2 రాజుల్ని జయించారు. అమోరీ రాజుల్ని 2 జయించారు. ఎవరెవరు? సీహాన్ రాజు, ఓగు రాజుని జయించారు. మరి జయించినప్పుడు మరి అక్కడ ఆ ప్రాంతాన్ని అంతా మరి ఇజ్రాయెల్ ప్రజలకి మరి మోషే పంచడం మనం చూసాం ఆ వాక్యంలో. మరి వాళ్ళని ఎందుకు జయించడం కారణం ఏంటంటే మరి యోర్దాను నది వెళ్ళే మార్గంలో వాళ్ళ ప్రాంతాల నుంచి వెళ్ళాలి. మరి మేము ఈ మార్గం నుంచి వెళ్ళడానికి మాకు అవకాశం ఇవ్వండి. మరి అవకాశం ఇచ్చినప్పుడు మేము ఈ ప్రాంతంలో వెళ్ళినప్పుడు ఏం తిన్నా ఏం తాగినా వాటికి మేము డబ్బులు చెల్లిస్తాము అనే విధంగా మోషే చెప్పడం మనం చూసాం. మరి అప్పుడు చెప్పినప్పుడు వాళ్ళు ఒప్పుకోకుండా వాళ్ళు భయపడి ఆ ప్రాంతాన్ని వీళ్ళు ఆక్రమిస్తారేమో అని భయపడి యుద్ధాన్ని ప్రకటిస్తారు. అప్పుడు మోషే ఆ 2 రాజుల్ని ఓడించి ఆ 2 ప్రాంతాలని మరి ఇజ్రాయెల్కి ఎన్ని గోత్రాలండి? 12 గోత్రాలు. మరి 12 గోత్రాల్లో 2.5 గోత్రాలకి ఆ 2 రాజుల్ని జయించినప్పుడు ఆ ప్రాంతాన్ని మరి వాళ్ళకి ఇవ్వడం మనం చూస్తున్నాం. మరి ఆ 2.5 గోత్రాలు ఎవరెవరంటే మొదటి గోత్రం రూబేను, రెండో గోత్రం గాదు, మరి అత్త గోత్రం అయిన మనస్సేకి మరి 2 ప్రాంతాలని ఇవ్వడం మనం చూసాం ముందు నెలలో. మరి ముఖ్యంగా మరి అది ఓగు రాజు మరి ఇంచుమించుగా 60 పట్టణాలని మరి ఆ రాజు పాలించేవాడండి. ఆ విధంగా ఆ ప్రాంతాలు చాలా పెద్దవి కాబట్టి 2.5 గోత్రాలకు ఇచ్చారు. అది ఎక్కడంటే యోర్దాను నదికి యువతల తూర్పు వైపు ఉన్న ప్రాంతాలు మరి మోషే ఇవ్వడం మనం చూస్తున్నాం. మరి లేవీలకి ఏ ప్రాంతం ఇచ్చారు? ఆ తర్వాత మోషే మరి యోర్దాను నది దాటలేదు. దేవుడు ఎందుకంటే చెప్పేశాడు మరి ఇంకా నువ్వు వాగ్దానం చేసిన భూమికి రాలేమని. మరి ఆ తర్వాత ఎవరు నడిపించారండి ఇజ్రాయెల్ ప్రజల్ని? యెహోషువ. మరి యెహోషువ మిగతా 9.5 గోత్రాలకి మరి యుద్ధాలు చేసి ఇంచుమించుగా 31 రాజుల్ని ఓడించాడండి. మరి ఓడించి మరి మిగతా 9.5 గోత్రాలకి ఆ ప్రాంతాన్ని ఇచ్చారు. అదేవిధంగా మరి లేవి గోత్రానికి ఏ ప్రాంతాన్ని ఇచ్చారో మనం చూద్దాము. యెహోషువ గ్రంథము 21వ అధ్యాయము 5వ వచనం చదువుతారా? 1 నుంచి 5 వచనాలు చదవండి. యెహోషువ గ్రంథము 21వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు చదవండి. లేవీయుల పితరులు కుటుంబములు ప్రధానుల కానాను దేశమందలి షిలోహులో యాజకుడైన ఎలియాజరు నొద్దకును నూను కుమారుడైన యెహోషువ యొద్దకును ఇశ్రాయేలు గోత్రముల యొక్క పితరుల కుటుంబముల ప్రధానుల యొద్దకును వచ్చి, మేము నివసించుటకు పొలములను మా పశువులను పొలములను ఇవ్వాలని యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించిననగా, ఇశ్రాయేలులు యెహోవా మాట చొప్పున తమ స్వాస్థములలో ఈ పట్టణములను వాటి పొలములను లేవీయులకు ఇచ్చిరి. మరి ఎఫ్రాయిము లేవీయులకి ఇవ్వడం మనం చూస్తున్నాం. మరి అక్కడ యాజకుడిగా ఎవరున్నారండి? మొదటి వచనంలో చదువుదాం. ఎలియాజర్ ఎవరండి? అహరోను కుమారుడు. మరి ఎలియాజర్ కుమారుడు ఎవరండి? ఫినియాస్. మరి ఫినియాస్ని కూడా మనం ఇప్పుడు ఈరోజు వాక్య ఛానల్లో చూద్దాము. మరి ముఖ్యంగా లేవీలకి ఏ ప్రాంతం ఇచ్చారంటే ఎఫ్రాయిముని ప్రాంతాన్ని ఇచ్చారు. మరి ఈ లేవి అనే ఒక వ్యక్తి ఎఫ్రాయిము అనే ప్రాంతంలో ఉన్నాడండి. మరి అది కొండల ప్రాంతంలో నుంచి ఉన్నాడు. అతనికి లేవీడు అంటే ఎవరండి? యాజకుడు అంటే ఇప్పుడు మనం ఉన్న రోజుల్లో ఎవరని చెప్పుకోవచ్చు? పాస్టర్ గారు. మరి పాస్టర్ గారికి ఉపపత్ని ఉండొచ్చా? ఉండకూడదు. మరి ఉపపత్ని ఉండడం మనం చూస్తున్నాం. మరి లేవీకి ఉపపత్ని ఉందండి. మరి ఆ విధంగా మరి ఉపపత్నితో గొడవయ్యి ఉపపత్ని మరి వ్యభిచారం చేయడం వల్ల దొరికిపోవడం వల్ల మరి లేవీ నుంచి పారిపోతుందండి వాళ్ళ తండ్రి గృహానికి.
మరి పారిపోయి 4 నెలలు అక్కడ ఉంటుందండి. మరి ఈ లేవీయుడు మళ్ళీ ఆ ఉపపత్నిని తిరిగి తెచ్చుకుందామని మళ్ళీ అతనున్న పనివాడు మరి 2 గాడిదలు తీసుకొని మరి బయలుదేరతారండి. మరి ఆ ఉపపత్ని ఏ ఊరంటే బెత్లెహేములో ఉంటుందండి వాళ్ళ తండ్రితో. మరి అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళ తండ్రి ఆ ఉపపత్ని మరి లేవిని ఆ పనివాడిని ఇంటికి సంతోషంగా ఆహ్వానించినప్పుడు మరి అక్కడ విందు చేస్తారు. ఇంచుమించుగా 3 రోజులు బాగానే గడిచిపోతుంది, వాళ్ళు సంతోషంగా ఉంటారు అక్కడ. ఆ తర్వాత మరి ఆవిడని తీసుకెళ్దామని వాళ్ళ తండ్రితో చెప్తాడు. మరి తండ్రితో చెప్పినప్పుడు మరి ఆ తండ్రి కూడా అలాగే భోంచేసి బయలుదేరండి అంటారు. మరి భోంచేశాక మరి మళ్ళీ సాయంత్రం అయిపోతుంది, మరి చీకటి పడిపోతుంది కదా, ఈ రోజుకి ఉండిపోండి అని మరి ఆ ఉపపత్ని యొక్క తండ్రి మరి లేవితో అంటాడండి. మరి అన్నప్పుడు ఆ రోజుకి మళ్ళీ 4వ రోజు అయిపోయింది. 4వ రోజు అయిపోయింది. 4 రోజులు ఆ ఇంటి దగ్గర మరి ఉండడం మనం చూస్తున్నాం. ఇంకెలా కాదని 5వ రోజు పెద్దలకాడే బయలుదేరదాం అనుకుంటాడు ఆ లేవీయుడు. మరి మళ్ళీ ఆ తండ్రి ఏమంటాడంటే వాళ్ళ తండ్రి మరి భోజనం చేసి వెళ్ళండి, మరి ప్రయాణం కదా అని మళ్ళీ అంటాడు. మళ్ళీ భోజనం చేసి వెళ్దాం అన్నప్పటికీ మళ్ళీ ఉండిపోమని బలవంతం చేస్తాడు. ఇంకా లేవి వాడు అతను ఒప్పుకోడు. ఇంకా ఎలాగైనా చీకటి పడినా బయలుదేరిపోదామని 5వ దినాన్ని బయలుదేరతాడు. లేవి ఆ ఉపపత్ని అతనితో వచ్చిన పనివాడు 2 గాడిదలు మళ్ళీ ప్రయాణం చేసి వాళ్ళు ఎక్కడి నుంచి ప్రయాణం చేస్తున్నారండి? బెత్లెహేం నుంచి ఎఫ్రాయిం ప్రాంతానికి వెళ్తున్నారు. మరి ప్రయాణం సాగింది. మరి చీకటి పడే సమయానికి ఇంచుమించుగా బయలుదేరారు. కాబట్టి మరి ఎక్కడైనా ఉండి మరి వెళ్ళాలి. ఎందుకంటే మరి రాత్రి సమయంలో ప్రయాణం చేయడం చాలా కష్టం. కాబట్టి ఆ విధంగా మరి వాళ్ళ ప్రయాణాన్ని ఎక్కడైనా ఆపి వెళ్దాం అనుకుంటారు. మరి వాళ్ళతో వచ్చిన పనివాడు యజమానితో అంటాడు, మరి ఇక్కడ ఉందామా అధికారిగా అని అడుగుతాడు ఆ యజమాని. అడిగినప్పుడు మరి అది అక్కడ జెబూసలేము అంటే ఇప్పుడున్న యెరూషలేముని అప్పుడు జెబూసలేము అనేవారు. అక్కడ ఆ ప్రాంతాన్ని అక్కడ ఆగుదామా అని అడుగుతాడు. మరి అధికారిని అడిగినప్పుడు ఆ పనివాడు మరి వద్దు అని చెప్తాడు. ఎందుకంటే మనకి ఇజ్రాయిల్కి సంబంధించిన వాళ్ళది కాదు ఈ ప్రాంతము, అన్యజనులది. కాబట్టి మనం వెళ్ళకూడదు, ఇక్కడ ఉండకూడదు, ఆడవాళ్ళతో ఉన్నప్పుడు మనకి క్షేమం కాదు అని చెప్తాడు. ఆ తర్వాత ఇంకా ఎదరికి వెళ్ళినప్పుడు మరి రామ గిబా అనే ప్రాంతంలో ఆగుతారు. మరి ఈ ప్రాంతానికి ఎవరికి సంబంధించిందో మనం మరి యెహోషువ ఎవరికి పంచారో చూద్దామా? యెహోషువ గ్రంథము 18వ అధ్యాయము 26, 27, 28 వచనాలు చదువుతారా? యెహోషువ గ్రంథము 18వ అధ్యాయము 26, 27, 28 వచనాలు. గిబియాను, రామ, బెయోరోతి, మిస్పా, కెఫర్మసు, రెక్కము, 27 తరాలు, సెలా, ఎలేపు. అదే చదువు. ఎలేపు, యెరూషలేము అనబడిన ఎబేసు, గిబియా, కిరియాతు అనినవి వాటి పల్లెల పొగ 14 పట్టణములు. వారు వంశముల చొప్పున ఇది బెన్యామీనులకు కలిగిన స్వాస్థ్యము. మరి ఇది ఏ ప్రాంతానికి వచ్చి ఆగారండి వాళ్ళు? బెన్యామీన్ ప్రాంతానికి వచ్చి ఆగడం మనం చూస్తున్నాం. మరి వాళ్ళు యోధా గోత్రంలో ఒక గోత్రము, మరి వాళ్ళ సహోదరులు మరి అలాంటి గోత్రం దగ్గరికి వచ్చి ఆగారు. మరి ఆగినప్పుడు మరి అక్కడ పట్టణం మధ్యలో ఉన్నారు. మరి ఎవరైనా వచ్చి వాళ్ళకి ఆహ్వానిస్తారేమో, రాత్రిపూట పడుకోవడానికి ఏమైనా చోటు ఇస్తారేమో అని ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా ఇజ్రాయెల్ ప్రజలకి వాళ్ళ ఆచారాలు చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే వాళ్ళు ఎవరైనా అతిథులకి చాలా బేగా ఆహ్వానిస్తారు. శత్రువులైనా కూడా వాళ్ళు ఆహ్వానిస్తారు. వాళ్ళు చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు దానికి. ఆ విధంగా మరి కానీ అక్కడ మరి రాజు లేని సమయం. మరి రాజు లేని సమయం అంటే అసలు మినిమము మినిమం విలువలకి వాళ్ళు అసలు ఏమీ ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. అలాంటి సమయంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు అక్కడ ఉన్న ఎవరు పట్టించుకోలేదు. మరి ఒక ముసలతను వస్తాడు, పొలంలో పని చేసుకొని వస్తాడు. అతను కూడా ఎఫ్రాయిము ప్రాంతానికి చెందినవాడే. మరి వచ్చి అప్పుడు అడుగుతాడు, మరి మీరు ఇక్కడ ఉండిపోయారు ఏంటంటే, ఇలా బెత్లెహేం నుంచి ఎఫ్రాయింకి వెళ్తున్నాము మేము, మరి రాత్రి సమయం అయింది కాబట్టి ఇక్కడ ఉండుదాము అని అనుకుంటారు అని చెప్తున్నారు అని వివరిస్తున్నారు. అక్కడికి వివరించినప్పుడు మరి అప్పుడు రండి మా గృహంలోకి రండి అని ఆహ్వానిస్తారు ఆ ముసలతను. మరి
పిలిచినప్పుడు వీళ్ళు కూడా ముసలతనంతో వెళ్తారు. వెళ్ళినప్పుడు మరి అక్కడ వీళ్ళు అన్ని ఆహారం అన్ని తెచ్చుకున్నారు వీళ్ళతో పాటు. ఓన్లీ వీళ్ళకి పడుకోవడానికి చోటు కావాలంతే. మరి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ముసలతనంతో కలిసి విందు చేస్తారు. వాళ్ళకు ఒక కుమార్తె కూడా ఉంది ఆ ముసలతనికి. ఆ విధంగా మరి వీళ్ళందరూ విందు చేసి, విందు అయిపోయిన వెంటనే అక్కడ ఉన్న జనాంగం వచ్చి దాడి చేస్తారు ఆ గృహం మీదకి. ఎందుకని దాడి చేస్తారు? మరి మరి ఎవరైతే మీ ఇంటికి వచ్చారో అతిథిని బయటికి వెళ్ళండి, మేము పాపం చేస్తాము అని అంటున్నారండి. మరి ఎలాంటి సమయంలో ఉన్నారు? రాజు లేని సమయంలో ఉన్నారు. మరి ఈ విషయాన్ని మనం గుర్తు చేసుకుంటే మరి మనకి ఎలాంటి ఒక సంఘటన గుర్తుకు రావాలి? ఎవరికైనా గుర్తుకొచ్చిందండి? మరి అలాగా ఒక ఇంటికి అతిథి వచ్చినప్పుడు ఆ అతిథితో పాపం చేస్తామన్నారు. ఆది కాండంలో లోతు ఇంటికి ఇద్దరు దేవదూతలు వచ్చినప్పుడు మరి లోతు వాళ్ళిద్దరిని తీసుకుని వెళ్ళినప్పుడు మరి అక్కడ విందు చేసి ఆ ఇంట్లో విందు చేసినప్పుడు అక్కడ ఉన్న సొదొమ గొమొర పట్టణము వాళ్ళందరూ వచ్చి అక్కడ దాడి చేస్తారు. మీ ఇంటికి వచ్చిన అతిథులను బయటికి పంపించు, మేము వాళ్ళతో కలిసి పాపం చేస్తాము అంటారు. ఆ విధంగా ఇక్కడ కూడా అదే సంఘటన ఉంది. మరి అక్కడ ఆ దేవదూతలు ఇద్దరు మరి లోతుని వెనక్కి పిలిచి, మరి లోతు కూడా అప్పటికి వివరిస్తాడు. ఏమని? మా ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు, కావాలంటే వాళ్ళతో పాపం చేయండి, ఇతనితో వద్దు వీళ్ళతో వద్దు అని చెప్తాడు. మరి అప్పటికి వాళ్ళు వినకుండా లోతుని ఇంకా బలవంతం చేస్తుంటారు. అప్పుడు వాళ్ళిద్దరూ దేవదూతలు ఏం చేస్తారు? వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళకి చూపు పోతుంది, ఆ పట్టణం అంతాని కాల్చివేయడం మనకు తెలుసు. మరి ఆ విధంగానే ఇక్కడ మరి ఆ లేడీ అతన్ని బయటికి రమ్మని మళ్ళీ అదే విధంగా ఇక్కడ దాడి చేస్తున్నారు. మరి ఆ ముసలతను నా కూతురు ఉంది, మరి ఇక్కడ ఉపపత్ని కూడా ఉంది, మరి కావాలంటే వాళ్ళతో పాపం చేయండి, ఆ లేడీని మాత్రం నేను బయటికి పంపించను అని చెప్తుంటారండి. మరి ఆయన సరే వీళ్ళు ఒప్పుకోకుండా మరి ఆ లేవి ఏం చేస్తారంటే ఆ ఉపపత్నిని బయటికి పంపించేస్తారు. బయటికి పంపించినప్పుడు మరి ఒకసారి ఏం జరిగిందో మనం చూద్దాం. న్యాయాధిపతులు 19వ అధ్యాయము 25వ వచనం చదువుతారా? న్యాయాధిపతులు 19వ అధ్యాయము 19:25 వచనం. 25వ వచనం. అతని మాట వినుటకు వారికి మనసు లేకపోయిన కనుక ఆ మనుషులు బయటనున్న వారి ఎదుగు తన ఉపపత్తిని తీసుకొని పోగా వారు ఆమెను కూడి ఉదయం వరకు ఆ రాత్రి అంతయు ఆమెను జరుపుచూ ఉండేది. తెల్లవారుగా వారు ఆమెను విడిచి వెళ్ళేది. చాలు. మరి ఇక్కడ చూసినట్లయితే మరి అక్కడ వచ్చిన మనుషులందరూ ఆ ఉపపత్తిని పాడు చేస్తారు. మరి ఇప్పుడు మనం ఉన్న రోజుల్లో కానీ ఆ రోజుల్లో కానీ ముఖ్యంగా మరి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయండి? ఎలాంటి స్త్రీ దొరికినా పాడు చేసే సమయంలో ఉన్నారు. కాబట్టి ముఖ్యంగా వాళ్ళు అసలు ఆ ఉపపత్నిని రాత్రి నుంచి పగల వరకు పాడు చేస్తూ ఉన్నారు. ఇంకా అలా చేయడం వల్ల ఆ ఉపపత్ని చనిపోతుంది. మరి పగలు లెగిసిన తర్వాత లేవీడు ఆ ఉపపత్నిని చూస్తాడు. చూసినప్పుడు అప్పటికే చనిపోయి ఉంటుంది. చనిపోయి ఉంటే ఆ ఉపపత్ని బాడీని ఆ గాడిదల మీద వేసుకొని అతని పనివాడు ఇంటికి వెళ్ళిపోతారు, ఎఫ్రాయింకి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తారంటే ఆ ఉపపత్ని శరీరాన్ని 12 ముక్కలు చేసి 12 గోత్రాలకి పంపిస్తాడు. ఇలాంటి దారుణమైన పరిస్థితి జరిగింది. మరి సహోదరులైన బెంజమిన్ గోత్రం వాళ్ళు ఇలా దాడి చేశారు అని వాళ్ళకి 12 గోత్రాలకి తెలియాలని ఆ శరీరాన్ని 12 ముక్కలు చేసి పంపిస్తాడు. మరి పంపించినప్పుడు మరి అక్కడ ఉన్న ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడుకొని మరి ఏం చేస్తారంటే మరి అక్కడ 11 గోత్రాలు కలిసి ఈ బెంజమిన్ గోత్రం మీద మరి ఏం జరిగిందా అని లేవి అతన్ని అడుగుతాడు. ఇలా నేను బెత్లెహేం వెళ్ళాను, బెత్లెహేం నుంచి ఎఫ్రాయింకి వచ్చినప్పుడు ఇలా బెంజమిన్ గోత్రం వాళ్ళు దాడి చేశారు, నా ఉపపత్నిని పాడు చేసి చంపేశారు, అందుకే నేను తెలియాలని 12 గోత్రాలకి ఆ శరీరాన్ని 12 ముక్కలు చేసి పంపించాను అని అక్కడ లేవి అతను 11 గోత్రాలందరికీ ఇజ్రాయెల్ ప్రజలకి వివరిస్తుంటారు. వివరించినప్పుడు వీళ్ళందరూ మరి యుద్ధాన్ని ప్రకటించే ముందు మాటలు జరగాలి. ఆ విధంగా మాటలు జరిగించడానికి మరి 11 గోత్రం వాళ్ళు మరి వర్తమానాన్ని పంపిస్తారు బెంజమిన్ గోత్రానికి. మరి ఈ విధంగా మరి తప్పు జరిగింది, ఇలాంటిది ఎప్పుడూ జరగలేదు. అంటే ఐగుప్తు నుంచి వచ్చినప్పుడు మనం
ఎర్ర సముద్రం దాటిన దగ్గర నుంచి ఐగుప్తు నుంచి ఉన్నప్పటి నుంచి వచ్చినప్పుడు ఇంత దారుణమైన పరిస్థితి ఎప్పుడు చోటు చేసుకోలేదు అని 11 గోత్రం వాళ్ళు బెంజమిన్ గోత్రాలకి వర్తమానం పంపిస్తారు. మరి వీళ్ళు ఏం చేస్తారంటే అసలు ఏం పట్టించుకోరు. మాకు ఏమీ కాదు, మేము ధైర్యవంతులమి, మా సైన్యం చాలా బలవంతులు అని ధైర్యంగా పొగరగా ఉంటారు. మరి వీళ్ళు ఏం చేస్తారంటే 11 గోత్రం వాళ్ళు ఎవరైతే పాడు చేశారో వాళ్ళని ఇచ్చేయండి, మరి ఇచ్చేస్తే మేము వాళ్ళని చంపేస్తాము అని అంటారు. మరి అప్పుడు ఆ పాపాన్ని ఇజ్రాయెల్ నుంచి తీసేయచ్చు మనం వాళ్ళని చంపడం వల్ల అని మరి ఈ 11 గోత్రం వాళ్ళు అడుగుతారు. అడిగినప్పుడు మరి బెంజమిన్ గోత్రం అస్సలు ఏమి వాళ్ళకి ఏమి పంపించినట్లు కాకుండా వాళ్ళు ఏం పట్టించుకోకుండా ఇంక వీళ్ళు ఏం చేస్తారంటే యుద్ధాన్ని ప్రకటిస్తారు. మరి ఇంచుమించుగా 4 లక్షల మందిని వీళ్ళు పోగు చేస్తారు ఇజ్రాయెల్ ప్రజలు. మరి 4 లక్షల మందిని పోగు చేసి 1/10 వంతు ఒకరు వంట చేయాలి. అంటే 10 మంది ఉన్నారనుకోండి, ఒకరు ఆ 9 మందికి ఇతరుతో కలిపి 10 మందికి వంట చేయాలి. అలా సైన్యానికి 4 లక్షలు ఉన్నారు కదండి, అలా 1/10 వంతు వంట చేయడానికి తయారు చేసుకున్నారు. మిగతా వాళ్ళందరూ యుద్ధాన్ని చేయడానికి రెడీగా ఉన్నారు. మరి వీళ్ళందరూ రెడీగా ఉన్నారు. మరి బెంజమిన్ గోత్రం వాళ్ళ సైన్యము చూసినట్లయితే 26,000 మంది. మరి 11 గోత్రాల సైన్యం ఎంతండి? 4 లక్షలు. మరి బెంజమిన్ గోత్రం వాళ్ళ సైన్యము 26,000 మంది. మరి అది కాక 700 మంది లెఫ్ట్ హ్యాండర్స్, అంటే ఎడం చేతి వాటం వాళ్ళు. అంటే వాళ్ళు ఎందులోని నైపుణ్యం ఉన్నదంటే మరి దావీదు గొలియాతు మీద ఇస్తుంటాడు కదండి, మరి అది వీళ్ళు లెఫ్ట్ హ్యాండ్తో ఇసురుతారు. మరి ఒక మనుషుని కొట్టాలంటే వెంట్రుకని కూడా కొట్టగలే నైపుణ్యం కలగా ఈ 700 మంది ఉన్నారు. అందుకని ఇవన్నీ చూసుకొని బెంజమిన్ గోత్రంలో అస్సలు మాకు కాదు అన్నట్లు పట్టించుకోకుండా మాటలు యుద్ధానికి సిద్ధమయ్యారు. మరి వీళ్ళు 11 మంది గోత్రం వాళ్ళు మరి బేతేలు దగ్గర దేవుడికి ప్రార్థన చేసుకొని యుద్ధానికి వెళ్తారు. మరి మొదటిగా అడుగుతారు, ఏ గోత్రాన్ని మరి యుద్ధానికి పంపించండి అని అడిగితే దేవుడిని యోధా గోత్రాన్ని పంపించమని మరి దేవుడు జవాబిస్తాడు. మరి మొదటి రోజు యుద్ధానికి వెళ్తారు బెంజమిన్ గోత్రం మీదకి ఈ 11 గోత్రం వాళ్ళు. వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందంటే మరి ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? ఎవరండి? యోధా గోత్రం వాళ్ళు. ఆ విధంగా కాకుండా బెంజమిన్ గోత్రం వాళ్ళు గెలుస్తారండి. ఇంచుమించుగా మరి 22,000 మంది చనిపోతారు ఇజ్రాయేల్ వాళ్ళు, అంటే 11 గోత్రం వాళ్ళు. బెంజమిన్ గోత్రం వాళ్ళు గెలిచేస్తారు. మరి గెలిచిన తర్వాత మరి ఆ దినాన్న వీళ్ళు మళ్ళీ బేతేలు దగ్గరికి వెళ్ళి దేవుడి దగ్గర ఏడుస్తారు. మరి ఓడిపోయారు కదా, మరి ఓడిపోయినప్పుడు దేవుడే కదా మరి విజయం అవ్వాలి. అందుకని దేవుడి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంటారు. మళ్ళీ మొరపెట్టుకొని మళ్ళీ మా సహోదరుల మీద మేము యుద్ధానికి వెళ్ళొచ్చా అని అడుగుతారు. వెళ్ళండి అని దేవుడు అంటాడు. వెళ్ళమన్నప్పుడు రెండో రోజు మళ్ళీ యుద్ధానికి వెళ్తారు. మరి రెండో రోజు యుద్ధానికి వెళ్ళినప్పుడు వీళ్ళకి విజయం వచ్చిందంటారా రాలేదనుకుంటారా? మళ్ళీ రెండో రోజు కూడా విజయం రాలేదు. మరి ఇంచుమించుగా 18,000 మంది చనిపోతారు. మళ్ళీ బెంజమిన్ గోత్రం వాళ్ళు గెలిచేస్తారు. మరి మొదటి రోజు 8 మంది చనిపోయారు, 22,000 మంది. రెండో రోజు 18,000 కలిపితే ఎంతంటే 40,000 మంది చనిపోయారు. మరి బెంజమిన్ గోత్రం వాళ్ళు అంత బలవంతులు. మరి ఆ విధంగా మరి ఇజ్రాయెల్ ప్రజలు మళ్ళీ ఆ బేతేలు దగ్గరికి వెళ్ళి దేవుడు సన్నిధి దగ్గరికి వెళ్ళి మళ్ళీ మొరపెడతారు. ఈసారికి ఏం చేస్తారంటే మొదటి రోజు ఓన్లీ దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తారు. రెండోసారి ఏం చేస్తారంటే ప్రార్థన ఉపవాసం ఉండి దేవుడికి బలార్పణలు చేస్తాడు. మరి అదే విధంగా మరి అక్కడ ఫినియాస్ కూడా ఉంటాడు. మరి ఫినియాస్ ఎవరండి? వాళ్ళకి ప్రధాన యాజకుడు. మరి దేవుడు మందసం కూడా అక్కడే ఉంటుంది కాబట్టి మరి వాళ్ళు దేవుడిని ఇంకా బలంగా మొరపెట్టుకొని దేవుడిని అడుగుతారు. రేపు దినాన్ని మేము యుద్ధానికి వెళ్ళమా అని అడుగుతాడు. రేపొద్దు ఆ తర్వాత రోజు వెళ్ళమని వాళ్ళకి దేవుడు చెప్తాడు. మరి ఆ తర్వాత రోజులు చాలా తెలివిగా సిద్ధంగా ఉంటారండి యుద్ధానికి. మరి యెహోషువ గ్రంథంలోని మరి ఒకసారి యెహోషువ ఎప్పుడు యుద్ధం ఓడిపోలేదండి. ఎందుకంటే చాలా దేవుడు మోషేకి ఎలా తోడున్నాడో యెహోషువకు కూడా అలాగే తోడుంటానని చెప్పాడు కాబట్టి మరి యెహోషువ 31 రాజుల్ని జయించాడు. మరి ఒకసారి వాళ్ళలో పాపం చేయడం వల్ల హాయి పట్టణం వాళ్ళు
లో ఓడిపోతారు. మరి వాళ్ళని పట్టణం వాళ్ళని తెలివిగా జయిస్తారు. అదేవిధంగా ఆ యెహోషువ ఎలాగైతే పాటించారో వీళ్ళు కూడా మూడోసారి ఆ విధంగా పాటిస్తారు. ఎలాగంటే మరి యుద్ధానికి వచ్చే ఆ ప్రాంతం ఉంటుంది కదండి, ఆ ప్రాంతం వెనకాల సైన్యాన్ని ఒక 10,000 మందిని ఆ కొండల చాటున దోక్కమంటారు. ఈ 11 గోత్రం వాళ్ళ సైన్యము బెంజమిన్ గోత్రం మీద యుద్ధం చేసినప్పుడు ఆ రాళ్ళు ఆ రెప్పలు చాటు వెనకాల 10,000 మందిని దోక్కుంటారు. మరి దోక్కున్నప్పుడు ఈ యుద్ధానికి వచ్చినప్పుడు వాళ్ళు వాళ్ళ ప్రాంతాల్లోకి వెళ్ళి వాళ్ళ పట్టణంలోకి వెళ్ళి మరి అలా అక్కడ ఉన్న వాళ్ళందరినీ చంపేసి ఆ విధంగా విజయాన్ని పొందుకోవచ్చని వీళ్ళు మూడోసారి యుద్ధానికి వెళ్ళినప్పుడు ఈ ప్లాన్ ని పాటిస్తారు. ఇదే సేమ్ ప్లాన్ యెహోషువ గ్రంథంలో మరి యెహోషువ మొదటిసారి ఓడిపోయినప్పుడు అక్కడ పాపం జరగడం, మరి దేవుడు అక్కడ ఏమీ తెచ్చుకోవద్దంటే పట్టణం నుంచి వాళ్ళు తెచ్చుకున్నారు కాబట్టి అలా ఓడిపోయారు. రెండోసారి అలా ఓడకుండా యెహోషువ ఆ ప్లాన్ వేశారు. అదే విధంగా అదే ప్లాన్ ని వీళ్ళు కూడా మూడోసారి పాటించారు. అదే విధంగా వీళ్ళు యుద్ధానికి వచ్చారండి బెంజమిన్ గోత్రం వాళ్ళు. మరి యుద్ధానికి వచ్చినప్పుడు మరి ఈసారికి ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు మీరైతే? ఇజ్రాయెల్. మరి మొదటిగా ఏం జరిగిందంటే 30 మంది చనిపోయారండి ఇజ్రాయెల్ ప్రజలు. మళ్ళీ మూడోసారి. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఎవరు గెలుస్తారు? ఎవరండి? ఇజ్రాయెల్ వాళ్ళనా? ఇజ్రాయెల్ వాళ్ళండి. 30 మంది చనిపోతే బెంజమిన్ అనుకుంటారు మళ్ళీ మనకి విజయం వచ్చేసింది, మనం ఈ రోజు ఇంకా ముగించేయచ్చు ఈ యుద్ధాన్ని అనుకుంటారు. కానీ అక్కడ ఉన్న 10,000 మంది ఆ పట్టణంలోకి వెళ్ళి మరి అక్కడ ఉన్న వాళ్ళందరినీ చంపేస్తారు. చంపేసి మరి ఆ పట్టణాన్ని కాల్చేస్తారు. కాల్చినప్పుడు పొగ పైకి వస్తుంది కదండి, అదే వీళ్ళకి సిగ్నల్. అంటే వీళ్ళు వాళ్ళని దాడి చేశారు, అక్కడ ఉన్న వాళ్ళందరినీ చంపేశారు అని వీళ్ళకి సిగ్నల్ వస్తారు యువతలో ఉన్న వాళ్ళు. అప్పుడు మరి ఇక్కడ బెంజమిన్ వాళ్ళు యుద్ధానికి వచ్చిన వాళ్ళు మరి వెనక్కి తిరిగి చూస్తారు కదా ఏంటి పొగ అని. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు కూడా ఆ సైన్యాన్ని దాడి చేసి వీళ్ళు కూడా చంపేస్తారు. ఆ విధంగా మరి బెంజమిన్ గోత్రానికి సంబంధించిన మరి 26,000 మంది సైన్యం ఉన్నప్పుడు 25,100 మంది ఆ రోజు చనిపోతారు. మరి మిగతా మందిని 600 మంది మరి ఒక గృహంలోకి వాటిలోకి పారిపోతారు. ఎన్ని మంది పారిపోయారండి? 600 మంది. 600 మంది పారిపోతారు. మిగతా వాళ్ళందరినీ మరి ఈ 11 గోత్రం ఇజ్రాయెల్ ప్రజలు చంపేస్తారు. చంపేసినప్పుడు మరి ఈ 600 జనము గృహంలో పారిపోయినప్పుడు వీళ్ళు మళ్ళీ దేవుడి దగ్గరికి వచ్చి మరి దేవుడు విజయం ఇచ్చాడు కదా, మరి బేతేలు దగ్గరికి వచ్చి దేవుడికి బలిపీఠం కడతారు. బలిపీఠం కట్టి మళ్ళీ ఏం చేస్తారు అనుకుంటున్నారు మీరైతే? వీళ్ళు ఏం చేస్తారంటే దేవుడికి విజయం ఇచ్చినందుకు దేవుడికి బలిపీఠం కట్టారు. అదంతా కట్టి మళ్ళీ వీళ్ళు ఏడుస్తారు. మా సహోదరి అయిన గోత్రం వాళ్ళు మొత్తానికి లేకుండా 12 గోత్రంలో ఒక గోత్రం లేకుండా అయిపోతుందని దేవుడి దగ్గర మళ్ళీ ఏడుస్తారు. కానీ అప్పటికి వీళ్ళు ఏం చేస్తారంటే ఆ కోపంలో మా మా ఆడవాళ్ళని వీళ్ళకి గోత్రం వాళ్ళకి ఎవరికి ఇవ్వనని దేవుడి దగ్గర ప్రమాణం చేస్తారు బలిపీఠం కట్టినప్పుడు. ఆ విధంగా మరి మళ్ళీ వీళ్ళు కోపం తగ్గిపోయింది. మరి అప్పటికి జయం పొందేశారు, అక్కడ చంపేశారు కాబట్టి వాళ్ళ కోపాన్ని తీర్చేసుకున్నారు. మళ్ళీ తిరిగి ఏం చేస్తున్నారు, మా సహోదరి అయిన బెంజమిన్ గోత్రం వాళ్ళు మరి ఆ గోత్రం లేకుండా అయిపోతుంది మా 12 గోత్రంలో అని దేవుడి దగ్గర మళ్ళీ ఏడుస్తారు. ఏడిచినప్పుడు మరి ఎన్ని మంది అయితే బతుకున్నారండి? 600 మంది. 600 మందికి మరి ఎలాగైనా మళ్ళీ వాళ్ళు గోత్రం మళ్ళీ మొదలవ్వాలి అని అనుకుంటారు. మళ్ళీ ఎలాగైనా చిగురించాలి, మరి వాళ్ళకి స్త్రీలు ఇవ్వకూడదని మేము దేవుడి దగ్గర ప్రమాణం చేస్తాం ఎలాగా అని మళ్ళీ ఆలోచిస్తారు. ఆలోచించినప్పుడు మరి అక్కడ వీళ్ళు 11 గోత్రాల్లో అందరూ కూడుకుంటారు కదండి. కూడుకున్నప్పుడు ఏ ప్రాంతం వాళ్ళు రాలేదు అని వీళ్ళు అడిగినప్పుడు జాబేసు అనే ప్రాంతం వాళ్ళు రారండి. మరి అక్కడికి యుద్ధానికి వెళ్ళడానికి వాళ్ళు ఆ మీటింగ్లో పాల్గొరు. మరి అప్పుడు ఈ ఇజ్రాయెల్ 11 గోత్రం వాళ్ళు ఏం చేస్తారంటే ఒక 12,000 మందిని యుద్ధానికి పంపుతారు ఆ జాబేసు ప్రాంతాన్ని మీదకి. పంపి అక్కడ ఉన్న వాళ్ళందరినీ చంపేయమంటారు. ఓన్లీ పెళ్లి కాని స్త్రీల్ని చంపకుండా ఉండమంటారు. మరి అక్కడ ఎన్ని మంది ఉంటారంటే ఒక 400 మంది ఉంటారంటే పెళ్లి కాని వాళ్ళు. మరి ఆ 400 మంది తీసుకొచ్చి మరి అక్కడ 600 మంది ఉన్నారు కదండి,
బెంజమిన్ గోత్రం వాళ్ళని గృహంలో మరి వాళ్ళందరినీ బయటికి పిలుస్తారు. యుద్ధం అయిపోయింది, ఇక మేము చంపము, రండి ఇక్కడ స్త్రీని తీసుకొచ్చాం మీకోసం, మీ భార్యల కింద, వీళ్ళు పెళ్లి చేసుకొని మళ్ళీ మీరు యథావిధిగా ఉండండి అని మళ్ళీ పిలిపిస్తారు. పిలిపించినప్పుడు మరి 400 మంది స్త్రీలే ఉన్నారు. మరి ఇంకా ఎన్ని మంది కావాలండి? 200 మంది కావాలి. మళ్ళీ మరి 200 మంది ఎక్కడి నుంచి తీసుకొద్దామని ఆలోచించినప్పుడు అక్కడ 11 మంది గోత్రంలో మరి ఆలోచిస్తారు. మరి వీళ్ళకి ఏడాదికి ఒక పండగ జరుగుతుంది. ఆ పండగ సిల్హాలు అనే పండగ ఆ ప్రాంతం దగ్గర జరిగినప్పుడు మరి అక్కడ స్త్రీలు వచ్చి నాట్యం చేస్తారు. నాట్యం చేసినప్పుడు మరి వీళ్ళకి 200 మందికి సలహా ఇస్తారు. ఈ 11 గోత్రం వాళ్ళు ఎవరైతే స్త్రీలు అక్కడ నాట్యం చేస్తారో అక్కడ నాట్యం చేసిన వాళ్ళు ఖచ్చితంగా పెళ్లి కాని వాళ్ళే. మరి వాళ్ళు వెళ్ళి మీరు ఎత్తుకెళ్ళిపోయి పెళ్లి చేసుకోండి, ఎవరైనా మాట్లాడడానికి వస్తే మేము మాట్లాడతాము అని చెప్తారు. ఆ విధంగా 200 మందిని మరి వాళ్ళందరూ ఎవరికి నచ్చిన స్త్రీని తీసుకెళ్ళిపోయి పెళ్లి చేసుకుంటారు. ఆ విధంగా అక్కడ బెంజమిన్ గోత్రంకు 600 మందికి భార్యలు దొరుకుతారు. ఆ విధంగా బెంజమిన్ గోత్రము ఆ విధంగా మళ్ళీ మొదలవుతుంది. అందులో నుంచి మొదటి రాజు వస్తారు. ఎవరండి మొదటి రాజు? ఎవరండి? సౌలు. బెంజమిన్ గోత్రం మళ్ళీ అక్కడి నుంచి మొదలవుతుంది. మళ్ళీ వాళ్ళు తిరిగి వాళ్ళ పట్టణాన్ని కట్టుకుంటారు. ఆ తర్వాత అప్పటికి రాజు లేదు సమయంలో ఉన్నారు న్యాయాధిపతుల్లో. ఆ తర్వాత మొదటి రాజు అక్కడి నుంచి రావడం మనం చూస్తున్నాం. మరి అదే విధంగా ఇందాక మనం చూసాం కదండి, మరి అక్కడ 12 ముక్కలు చేసి పంపుతారు కదండి. అలాంటిది ఎక్కడైనా జరిగిందంటే సౌలు సమయంలో జరుగుతారండి. మరి ఈ అమోనీయులు మరి ఈ జాబేస్ ప్రాంతం అని ఇందాక చూసుకున్నాం కదండి, 400 స్త్రీల్ని తీసుకొచ్చారు కదండి. అక్కడ ఆ ప్రాంతం మీదకి అమోనీయులు వెళ్ళి దాడి చేస్తారండి. మరి అమోనీయులు, అమేలీకులు, అమోరీలు ఒకటేనండి? కాదు. మరి అది కూడా ముందు నెలలో మనం ఆ వాక్యం చెప్పుకున్నాం. అమోనీయులు ఎవరంటే లోతుకి సంబంధించిన వాళ్ళు. అంటే లోతు వాళ్ళిద్దరు కుమార్తెలతో పాపం చేసినప్పుడు అమోనీయులు, మోయాబీలు పుడతారండి. మరి వాళ్ళిద్దరూ శపించబడిన జనాంగం, వాళ్ళు అమోనీయులు. అమోరీలు ఎవరండి? ఎవరికైనా తెలుసా? ఒకసారి చెప్పుకున్నాం ముందు నెలలో. అమోరీలు ఎవరంటే నోవాబు కుమారుడైన హాము సంతానము, కానాను, అక్కడి నుంచి వచ్చిన ఈ అమోరీలు రాజులు. ఆ అమోరీ రాజుల్నే మోషే జయిస్తాడు. ఓగు రాజుని, మరి సీహాన్ రాజుని, మరి అమోరీ రాజుల్నే మరి మోషే జయిస్తాడు. ఆ ప్రాంతాన్నే 2.5 గోత్రాలకు ఇచ్చామని మనం మొదటగా చెప్పుకున్నాం. వాళ్ళు అమోరీలు. అమేలీకులు ఎవరండి? అమేలీకులు ఎవరైనా తెలుసా? వాళ్ళు ఎవరంటే యాకోబు ఉన్నాడు కదండి, యాకోబు సహోదరు ఎవరండి? ఏసావు సంతానం వాళ్ళు. ఎదోమీయులు, అమేలీకులు ఏసావు సంతానం వాళ్ళు. మరి అమేలీకులు మోషే ఉన్నప్పుడు బండ నుంచి నీళ్లు రాలేనప్పుడు సనుక్కుంటారు కదండి. ఆ తర్వాత దేవుడి కార్యం చేసి బండ నుంచి నీళ్ళు ఇచ్చినప్పుడు వెంటనే అమేలీకులు మరి ఇజ్రాయెల్ ప్రజల మీదకి దాడి చేస్తారు. దాడి చేసినప్పుడే మోషే కొండ మీదకి వెళ్ళి దేవుడికి చేతులు ఎత్తి ప్రార్థన చేస్తాడు. మోషే ఎప్పుడు చేతుల పైకి ఎత్తి ప్రార్థన చేస్తాడో అప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు గెలుస్తారు. అప్పుడే దేవుడికి బలిపీఠం కూడా కడతారు ఆ విజయానికి సాదృశ్యంగా. మరి దేవుడే నా ధ్వజం అని మరి మోషే అక్కడ బలిపీఠం కడతాడు. వాళ్ళే అమాలేకులు. మరి అమోనీయులు దాడి చేస్తారండి మరి ఈ జాబేసు ప్రాంతం మీద. ఏమని దాడి చేస్తారు? మీరు మాకు పని వాళ్ళగా ఉండాలి అని అంటారు. అలాగే నువ్వు మిమ్మల్ని రాజుగా ఒప్పుకుంటామని అంటారు ఆ జాబేస్ ప్రాంతం వాళ్ళు. కానీ ఆ రాజు ఏమంటాడంటే, అమోనీ రాజు మరి మీ రైట్ ఐ తీసేస్తానంటాడు. మరి మీ ప్రతి ఒక్కరు కంటి నుంచి ఒక రైట్ ఐని తీసేసి మీ ఇజ్రాయెల్ ప్రజలకి అవమానంగా మిమ్మల్ని మా పని వాళ్ళగా ఉంచుకుంటాము అని అంటారు. మరి అప్పుడు జాబేస్ ప్రాంతం వాళ్ళు ఏమంటారంటే, మరి నేను మాకు సంబంధించిన గోత్రాలందరికీ వర్తమానం పంపిస్తాము, మరి నాకు సహాయం చేస్తారా లేదా అని మరి అడుగుతాము. ఒకవేళ మాకు 7 రోజులు సమయం ఇవ్వండి. 7 రోజులు సమయం ఇచ్చినప్పుడు
మరి మేము ఎవరి సహాయం దొరకలేనప్పుడు మీకు బానిసలుగా ఉండిపోతాము అంటారు. మరి ఆ విధంగా వాళ్ళు సమయం ఇచ్చినప్పుడు అందరికీ వర్తమానం పంపిస్తారు. పంపించినప్పుడు సౌలు కూడా తెలుస్తుంది. అప్పుడు సౌలు రాజుగా, సమూయేలు అక్కడ అప్పటికే అభిషేకం ఇస్తాడు, కానీ ఇంకా రాజుగా ఒప్పుకోడు. అందరూ వారు ఒప్పుకోలేనప్పుడు సౌలు దగ్గర కూడా ఈ వర్తమానం వెళ్ళినప్పుడు మరి అప్పుడు కోపంతో దేవుడు ఆత్మ సౌలు మీదకి వచ్చి మరి అక్కడ పొలాల నుంచి వచ్చిన 2 ఎద్దుల్ని మరి చంపేసి 12 మొక్కలు మళ్ళీ అన్ని గోత్రాలకి పంపుతాడండి. మొక్కలు పంపించి ఆ వర్తమానాన్ని దేనికంటే సాదృశ్యం, యుద్ధానికి రెడీగా ఉండమని సౌలు పంపిస్తాడు. అప్పుడు యుద్ధానికి రెడీగా ఉండి మరి ఈ జాబేస్ ప్రాంతం వాళ్ళకి చెప్తాడండి, మీరు రేపు మధ్యాహ్నం కల్లా యుద్ధం ముగించేస్తాము, గెలుస్తాం, మీరు ధైర్యంగా ఉండండి అని జాబేస్ ప్రాంతానికి సౌలు చెప్తాడు. అదేవిధంగా మరి ఆ రోజు రాత్రి 3 గుంపులుగా 3 లక్షలు ఇజ్రాయేల్ గోత్రము, యోధా గోత్రం ఏమో 30,000 మందిని కూడుకొని మరి వాళ్ళు యుద్ధానికి సిద్ధమయ్యి వెళ్తారండి. అదేవిధంగా మరి అమ్మోనీల్ని ఓడించేస్తారు. ఓడించినప్పుడు మరి అది దేవుడికి అర్పించాలని విజయాన్ని దేవుడికి సౌలు అక్కడ అర్పించినప్పుడు అక్కడ ఉన్న ప్రజలందరూ సౌల్ని పూర్తిగా అందరూ రాజు అని ప్రకటిస్తారు. ఆ విధంగా మరి మనం చూసాము. ముఖ్యంగా మనం ప్రతిరోజు వార్తల్లో కూడా చూస్తుంటాం, ఒక స్త్రీని మరి ముసలి వాళ్ళైనా నెలల పిల్లలైనా చాలా దారుణంగా పాడు చేసేస్తుంటారు. అదేవిధంగా ఇక్కడ మనం చూసాం ఈరోజు మరి ఆ లేవి గోత్రం అయిన మరి ఉపపత్నిని ఎలా పాడు చేశాడో. మరి ఆ విధంగా మనం చాలా దిద్దుబాటు చేసుకోవాలంటే మరి స్త్రీల పట్ల మనం చాలా జాగ్రత్తగా ప్రవర్తించాలి. మనం స్త్రీల పట్ల చాలా జాగ్రత్తగా ప్రవర్తించాలంటే దేవుడికి ఇష్టపూర్వకంగా మనం జీవించినప్పుడు మన స్త్రీల్ని ఖచ్చితంగా గౌరవిస్తాం. కాబట్టి మనం ఈ నెలలో దిద్దుబాటు నెల కాబట్టి ఈ వాక్యాన్ని మనం దేవుడు మనకు అందించాడు. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. ప్రియ పరలోక తండ్రి, మీ శ్రేష్టమైన నామానికి వేల కొద్ది వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మరి మంచి వాక్యాన్ని మాకు దయచేశారు. ముఖ్యంగా మేము ప్రతిదీ మీకు ఇష్టపూర్వకంగా జీవించినప్పుడు మా ప్రతి పరిస్థితి మేము దిద్దుకునేలాగా మీకు ఇష్టపూర్వకంగా మీకు భయంకరంగా మేము జీవిస్తాం.